సమస్యల పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని స్థానిక నిరుద్యోగుల ఉపాధి కల్పించే విధంగా చూస్తారని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కరాల ప్రేమ్షా గారు ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ యువ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా రిజర్వేషన్ల విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ చెప్పింది రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ అమలు చేశారని అన్నారు. విద్యార్థులకు మెరుగైన ఉచిత విద్య కావాలన్నా రిజర్వేషన్లు మనకు కావాలన్నా పెద్దపల్లి పార్లమెంట్లో యువ నాయకుడైన ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళిత బంధు అని ఇస్తామని చెప్పిన కేసీఆర్కు ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదని ప్రశ్నించారు. ఇవన్నీ గుర్తు చేస్తున్నారంటే నేను కూడా ఒక యువకుడిని, నాకు ఒక యువకుడికి ఉద్యోగం లేకపోతే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. మానసికంగా ఆర్థికంగా ఎన్ని కష్టాలు వస్తాయో నాకు తెలుసు. అందుకని హమ్ కిసీసే కమ్యూనిటీ అని చెప్పి మా తాత కాకగారు ఎప్పుడు చెప్పేటోళ్ళు, చిన్నప్పటికి వెళ్ళి నువ్వు కూడా చదువుకో, మంచిగా తెలివి చేసుకో, కష్టపడి కృషి చేసి ఏదన్నా సాధించుకోవచ్చు అని చెప్పి నాకు చిన్నప్పటి నేర్పినారు. నేను అదే స్ఫూర్తిగా తీసుకుని మన పైకప్పుగా సోలార్ సెల్స్ పెట్టి ప్రపంచంలోనే లేని టెక్నాలజీ కనిపెట్టిన నేను నా గవర్నమెంట్ ఆఫ్ అమెరికా అవార్డు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక ఎలక్ట్రిక్ బైక్ సంస్థగా తయారు చేసి దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు 6 పేటెంట్ అవార్డు వచ్చిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే అందరిలో కృషి చేసి కష్టపడి ఆ తపన ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పి నేను నమ్ముతాను. అదేవిధంగా 500 మందికి ఉపాధి కల్పించే అదృష్టం నాకు దాకింది. కార్మికులు, మన సింగరేణి కార్మికుల పిల్లలకు కూడా ఉపాధి కల్పించే అదృష్టం నాకు కలిగిందని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేవలం గిరి మాటలు చెప్పేటోళ్ళ మాటలు నమ్మకండి. పనిచేసే వాళ్ళని మీరు గత 10 సంవత్సరాల ట్రాక్ రికార్డు చూసి పనిచేసే వాళ్ళని ఎంచుకోండి. నేను మీ అందరికీ అండదండగా ఉంటానని చెప్పి మీకు ఒక భరోసా ఇస్తున్నా. నేను కూడా ఒక యువకుడిని, ఖచ్చితంగా యువకుల బాధలు, సమస్యలు నాకు అర్థమైతే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు నన్ను అవకాశం ఇచ్చి మీ అందరి ముందు ఇట్లా నిలబెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడే సురేఖమ్మ గారు చెప్పినట్టు, ప్రేమ్ శంకరరావు గారు చెప్పినట్టు వాళ్ళ ఆదేశాల ప్రకారం మంచిర్యాలకి వచ్చే కాలేజీలు, ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ నిరుద్యోగ సమస్య ఇకపై నా సమస్య. ప్రేమ్ శంకరరావు గారు ఎప్పుడు డైరెక్టర్ పొద్దున చెప్పి ఎవరికి భయపడలేదు, ప్రజలకే భయపడలేదు. ఎందుకంటే ప్రజల కోసం సేవ కూడా లేకున్నామని చెప్పి ఖచ్చితంగా మీ అందరి కోసం సేవ చేసి ఈ నిరుద్యోగ సమస్య ఉందో దాన్ని మార్చివేస్తామని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ, అందరూ ఒకసారి నాకు చేతులెత్తి నాకు మద్దతు తెలిపి మీ ఆశీర్వాదం ఇస్తూ ఇంట్లోని ఒక అన్నలాగా తమ్ములాగా నన్ను భావించి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే. మేము యోగా మీటింగ్ పెట్టాలని ఒక ప్రత్యేకత ఉన్నది. ఒకటి మాట గుర్తుపెట్టుకోండి, ఏ దేశానికైనా కూడా అభివృద్ధి చెందడానికి 3 పారామీటర్స్ ఉంటాయి, 3 ప్రామాణికాలు ఉంటాయి. ఒకటి ప్రకృతి వనరులు. ప్రకృతి వనరులు ప్రపంచంలో ఏదైతే ఏ పని గ్రామాలలో పెట్టండి, ఏ మతం మీద, ఏ కుల మీద పెట్టండి, మీకు నేను ఉన్నా చెప్తున్నా, ఖచ్చితంగా మీకు పాటిస్తున్నా. ఎన్నికల నా అదృష్టం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి కానీ, ఇండస్ట్రీ మంత్రి కానీ, మన పార్లమెంట్ మెంబర్ శ్రీరావు గారు ఉన్నారు. ఈ గడిచిన సందర్భంలో 2 సార్లు వచ్చినప్పుడు నేను అడిగినప్పుడు మాట ఇవ్వడం జరిగింది. ఆ ఒకటి మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత బయట తయారు చేసుకుని చెప్తాము. దసరాలో ఫౌండేషన్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఐటీ పార్క్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్ కానీ అంటే దానికోసం అని చెప్పి